ఇది వ్యాపారం. ఈరోజు బోయినపల్లి మార్కెట్ సెలవు మామ, అందుకని చెప్పి ఎన్టీఆర్ మార్కెట్ ఎల్బీ నగర్కి అయితే వెళ్తుందన్నమాట. ఇప్పుడైతే మాత్రం మన దగ్గర ఇంకా సరుకు ఉంది. ఆ సరుకు ఏంటంటే టమాటా ఒకటి, బెండకాయ ఒకటి, వంకాయ ఒకటి, ఇంకొకటి ఏమో దోసకాయ. ఈ మూడు అయితే మన దగ్గర ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కొంచెం పక్కకు పెట్టుకుని మనమైతే ఏదో ఒక కొత్త రకం వేసి మనమైతే వ్యాపారం అయితే చేయాలన్నమాట. మా నాన్న అయితే పొద్దున్న ఈ సరుకు అయితే శుభ్రం చేసుకుంటున్నాడు మామ. ఇప్పుడు టైం వచ్చి పొద్దున్న 6 అవుతుంది. మేమైతే మాత్రం సరుకు అయితే శుభ్రం చేసుకుని మేమైతే ఎన్టీఆర్ మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. అసలు వ్యాపారం అయితే చాలా దారుణంగా అయితే అయిపోయింది మామ. అసలు ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఏంటి అనేది అయితే పోల్చుకుంటే కూడా అసలు బాగాలేదన్నమాట. అంత దారుణంగా అయితే ఉంది వ్యాపారం. అసలు జరగట్లేదు. ఎందుకో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం మెయిన్ రోడ్ మీద పెట్టినా కూడా వ్యాపారాలు అయితే ఇలాగే ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు పట్టుకెళ్ళి మెయిన్ రోడ్ మీద అయితే పెడతా ఉన్నాం ఒక్కొక్కసారి. అక్కడ కూడా అసలు వ్యాపారమే లేదు మా. జనం కూరగాయలు తినడం మానేసారా, లేకపోతే జనం లేరా, ఏంటి ఏమీ అర్థం కావట్లేదు. ఇదేమో నిత్యావసర వస్తువే, అంటే ఇది తప్పనిసరి కంపల్సరీగా కొనాల్సిన వస్తువే. అయినా కానీ వ్యాపారం అయితే మాత్రం చాలా డల్గా ఉంది. ఇంతకుముందు ఒకటే రకం వేసినా కానీ 500 కేజీలు, 600 కేజీలు, 800 కేజీలు అమ్మేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకటే రకం వేసి, అంటే మిర్చి వేసినా, బెండకాయ వేసినా, ఏది వేసినా కానీ ఒక్క రకం వేసి 500 నుంచి 800 కేజీలు అమ్మేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మొత్తం ఒక 4 రకాలు, 5 రకాలు కలిపి ఒక 200 కేజీలు అమ్మడం కూడా మన వల్ల అయితే అవ్వట్లేదు అన్నమాట. రోజు పెట్టేదైతే పొద్దున్న నుంచి పెడుతున్నాం, పొద్దున్నే మార్కెట్కి వెళ్తున్నాం, పొద్దున్న నుంచి పెడుతున్నాం. ఇంతకు ముందులాగా 9 గంటలకు కూడా తీయట్లేదు. ఇప్పుడైతే బండి కూడా లేట్ అయిపోతుంది. అంటే నైట్ వచ్చి మనకి 10, 10:30 ఆ టైం వరకు కూడా రోడ్డు మీద పెట్టి ఉంచుతాను. అయినా కానీ వ్యాపారం మాత్రం అసలు నత్తనడకైతే నడుస్తుందన్నమాట. ఎంత చెప్పినా వేస్టే మా వ్యాపారం గురించి. అంతలా అయితే ఉంది. అంటే ఎండాకాలం ఎలాగ కొంచెం డౌన్లో ఉంటుందని తెలుసు, కానీ మరీ ఎంతలా అయితే అనుకోలేదు. మనమైతే ఎన్టీఆర్ మార్కెట్కి అయితే వచ్చేసాం మా. ఈ ఎన్టీఆర్ మార్కెట్కి వచ్చి నేనైతే చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ సొరకాయ ఉంది కదా, ఈ సొరకాయ అయితే కవర్ వచ్చి 200 చెప్తున్నారు. వేరే సొరకాయ ఉంది, అదైతే మాత్రం కవర్ వచ్చి 100 రూపాయలు చెప్తున్నారు. నేనైతే సొరకాయ తీసుకోలేదు. మిర్చి చూడండి మామ, మిర్చి అయితే మాత్రం చాలా బాగుంది. రేటు కూడా టాప్లోకి వెళ్ళిపోయింది. ఇంతకు ముందులాగా అస్సలు లేదు. అంటే ఈ 2 రోజుల నుంచి కొంచెం పెరిగింది. 30-35 రూపాయలు అయితే మిర్చి ఉంది మామ. చాలా రేటు ఉంది. ఈ మధ్య అయితే పెరిగింది అన్నమాట బాగా. ఈ ఆలు చూడండి, ఆలు కూడా చాలా క్వాలిటీగా ఉంది. 22 రూపాయలు చెప్తున్నారు. అదే 20 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఆలు అయితే మాత్రం చాలా బాగుంది మామ. మన దగ్గర అయితే ఇంకా ఆలు కూడా ఉంది. మీకు ఇందాక చెప్పడం మర్చిపోయిన వీడియోలో మన దగ్గర ఒక ట్రే ఆలు కూడా ఉందన్నమాట. అందుకని చెప్పి ఆలు కూడా వేయలేదు నేను. ఈ వంకాయ చూడండి, వంకాయ కూడా కొంచెం రేట్ అయితే పెరిగింది ఇంతకు ముందు మీద. ఇది వచ్చి మనకి కాటా పెట్టి అయితే ఇస్తామంటున్నారు. 20 రూపాయలు ఒకటి, 25 రూపాయలు ఒకటి. 20 రూపాయలేమో వైట్, 25 రూపాయలేమో బ్లాక్ చెప్తున్నారు మా వంకాయ అయితే. ఇది చూడండి, ఇదైతే మాత్రం 15 రూపాయలు కిలో చేసి అయితే వస్తుంది అన్నమాట వంకాయ. వంకాయ కూడా చాలా క్వాలిటీగా ఉంది. కానీ మనం వేసిన వంకాయ ఇంకా బండిలోనే ఉంది. అందుకని చెప్పి నేను మళ్ళీ వంకాయ జోలు కూడా పోలేదు. ఇదైతే మిర్చి మా. మిర్చి చూడండి, మిర్చి అయితే మాత్రం చాలా రేట్ ఉంది. ఇది దొండకాయ, మర్చిపోయాను మిర్చి అని చెప్తున్నాను మీకు. దొండకాయ, ఈ దొండకాయ అయితే మాత్రం 22 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా, కానీ కాయ అయితే మాత్రం చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. 22 రూపాయలు అయితే చెప్తున్నారు. 20 రూపాయలకి వస్తుంది. మనం అయితే దొండకాయ అయితే వేయలేదు. ఇది వచ్చి మనకి 50 రూపాయలు చెప్తున్నారు. మా మునక్కాడ అయితే మాత్రం కిలో 50 రూపాయలు. మునక్కాడ అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది, 50 రూపాయలు చెప్తున్నారు. ఇదేంటంటే ఏదో కూరగాయల షాపులోకి అయితే వర్కౌట్ అవుతుంది, కానీ మనకైతే బండి మీద వెళ్తాం. ఆల్రెడీ మనం గతంలో కూడా బండి మీద వేసి అయితే అమ్మాం. ఇది ఒక 2 సంచులు అయితే వేసి ఒకసారి బండి మీద అమ్మాం కదా, రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే బీరకాయ మామ, బీరకాయ కూడా 30 రూపాయలు చెప్తున్నారు. 30-25 రూపాయలు అయితే బీరకాయ ఉంది మార్కెట్లో. కానీ బీరకాయ అంత క్వాలిటీగా అయితే లేదు మా మార్కెట్లో. అంత క్వాలిటీగా అయితే అనిపించట్లేదు. ఈ బెండకాయ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. బెండకాయ అయితే మాత్రం చాలా బాగుంది. 25 రూపాయలు అయితే చెప్తున్నారు మా బెండకాయ. బెండకాయ అయితే మాత్రం అసలు ఫుల్ క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది బెండకాయ అయితే. కానీ 25 రూపాయలు చెప్తున్నారు. నేను అయినా కానీ ఏదో ఒక రకంగా వేద్దును, కానీ ఒకటే రకం వేసేలా అయితే మాత్రం మనకి కొంచెం రీజనబుల్ రేట్లో దొరుకుతాయి. మనం ఏమో ఒక బస్తా ఇలా కొంటే మాత్రం అంత రీజనబుల్ రేట్లో అయితే దొరకమా. ఈ బెండకాయ చూడండి, ఇది కూడా ఎక్సలెంట్ క్వాలిటీగా ఉంది. 25 రూపాయలు చెప్తున్నారు మా ఈ బెండకాయ కూడా. అసలు పట్టుకుంటే జారుతుందన్నమాట, అంత క్వాలిటీగా ఉంది బెండకాయ అయితే. సంచి అయితే మాత్రం అదే సంచి లెక్క తీసుకోవాలి. కేజీ అయితే 25 రూపాయలు చెప్తున్నారు. మ్యాంగో చూడండి మా మార్కెట్లో ఎంత ఉందో. మ్యాంగో అయితే బస్తా వచ్చి 1000 రూపాయలు. 50 కేజీలు బస్తా వచ్చి 1000 రూపాయలు అయితే చెప్తున్నారు అనమాట. మ్యాంగో కూడా కొంచెం గట్టిగానే ఉంది మా మార్కెట్లో. నేనైతే మ్యాంగో అయితే వేయలేదు. ఆ తర్వాత అన్నీ చూస్తున్నాను, కానీ రేట్లు కూడా పర్లేదు. ఎందుకంటే ఆ చెప్పిన రేట్లు, ఇంతకు ముందు ఉండే రేట్లు కూడా ఇలాగే ఉండేవి. కాకపోతే అప్పుడు ఏంటంటే 5 బస్తాలు వేస్తాను, 10 బస్తాలు వేస్తానని చెప్పి నేనైతే చాలా తక్కువ రేట్లు బేరవాడి అయితే కొనేవాడు అనమాట సరుకు. కానీ ఇప్పుడు అయితే 5 బస్తాలు, 10 బస్తాలు వేస్తే మనం అయితే వారం రోజులు అమ్మాలి. అందుకని చెప్పి నాకైతే రేట్ అయితే ఏం పెద్దగా కుదరట్లేదు. మ్యాంగో చూడండి మా, మ్యాంగో అయితే చాలా బాగుంది. ఇది చూపించాను కదా, ఇదే. అంటే నేను పట్టుకున్నది మచ్చుంది, కానీ మిగిలినంతా కూడా మ్యాంగో చాలా బాగుంది. ఇది వచ్చి మనకి బస్తా వచ్చి 1000 రూపాయలు చెప్తున్నారు. మనం ఏమైనా ఎక్కువ వేసుకుంటా కూడా తగ్గుతుంది. నేనైతే మ్యాంగో అయితే చూసాను అంతే, జస్ట్ రేట్ కనుక్కోవడానికి అయితే. మనకైతే మ్యాంగోతో పని లేదు. నేనైతే ఒక దొండకాయ బస్తా అయితే వేసాను మా, 50 కేజీలు దొండకాయ బస్తా అయితే వేసాను. అది వచ్చి మనకి 760 రూపాయలు అయితే పడింది. తర్వాత ఆలు చూసాను, అంటే ఆలు మన దగ్గర కొంచెమే ఉంది, ఒక ట్రే ఉందంటే ఒక 25 కేజీలు ఉంటుంది. అందుకని చెప్పి ఆలు చూస్తున్నాను, ఆలు కూడా వేయలేదు. ఈ గోకరకాయ వచ్చి మనకి 35 రూపాయలు చెప్తున్నారు మా కిలో, కానీ ఫుల్ క్వాలిటీగా ఉంది. 35 రూపాయలు చెప్తున్నారు. 35 రూపాయలు అంటే ఇది కూడా కొంచెం రేటు పెరిగినట్టే.
35 రూపాయలు చెప్తున్నారు మావ. కానీ చాలా బాగుంది. నేనైతే దొండకాయ బస్తా వేసాను కదా, దొండకాయ బస్తా వేసిన తర్వాత ఇంకా నా వల్ల అయితే అవ్వలేదు మావ ఇంకా సరుకు కొనడం. ఎందుకంటే ఏది వేసినా కానీ మన దగ్గర ఉన్నాయి కొన్ని రకాలు. ఒక దొండకాయ వేసాను బస్తా, అంటే మిర్చి వేద్దాం అనుకున్నాను, కానీ మిర్చి అయితే 35 రూపాయలు చెప్తున్నారు కదా, మీరు చూసారు కదా 35 రూపాయలు చెప్తున్నారు మిర్చి. 30 రూపాయలు కూడా పెద్ద క్వాలిటీ లేదు. మామూలుగా అయితే 35 రూపాయలు మంచి క్వాలిటీ వేద్దాం అంటే నేనైతే ఇంకేం వేయలేదు. వెళ్తే మ్యాంగో అయితే కొన్నాను మామ. మ్యాంగో కొనడానికి కారణం ఏంటంటే 70 రూపాయలు కిలో, చాలా క్వాలిటీ మ్యాంగో అయితే అమ్ముతున్నారు అనమాట. అదే చూడడానికి అయితే చాలా బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ 70 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఇది ఇంకా 70 రూపాయలు పర్లేదు మామ. మ్యాంగో అయితే మా దగ్గర అమ్ముతున్నారు 40 రూపాయలు కిలో చేసి అయితే అమ్మేస్తున్నారు అనమాట. బయట రోడ్డు మీద 40 రూపాయలు 50 రూపాయలు కిలో. ఇంకా ఇంత దారుణంగా ఉంటే మనం మ్యాంగో వ్యాపారం కూడా చేయడానికి అయితే ఇందుకే తప్పుకున్నాను నేను. తప్పుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం మ్యాంగో అయితే ఫుల్ డెడ్ అయిపోయింది అనమాట. మామూలు రేట్ అయితే కాదు, చాలా చాలా తక్కువ రేటు. కేజీ అంటే కొన్ని చోట్ల అయితే 3 కేజీలు 100 కూడా అమ్ముతున్నారంట. అంత దారుణంగా అయితే మ్యాంగో అయితే పడిపోయింది అనమాట. అందుకే నేను ఇంకా మళ్ళీ అది చేసినా కూడా మనకైతే పెద్దగా దాని మీద మార్జిన్ అయితే ఉండదు, చేసిన వేస్ట్ అని చెప్పి నేనైతే దాని నుండి అయితే తప్పుకున్నాను మా మ్యాంగో నుండి. అందుకే చాలామంది అడుగుతున్నారు, మ్యాంగో చేస్తాను కదా, ట్రైలు కొన్నావు, లైట్లు కొన్నావు, ఇవన్నీ కొన్నావు కదా, మరి మ్యాంగో ఎందుకు చేయట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇదే మెయిన్ రీజన్ మా మెయిన్ రీజన్ ఏంటంటే మ్యాంగో బాగా డెడ్ అయిపోయింది రేటు. అది కూడా ఫుల్ క్వాలిటీగా లేదా పెద్దగా ఎక్కడ కనపట్లేదు, చాలా చాలా తక్కువ అయితే ఉన్నాయి క్వాలిటీగా దొరికే కాయ అయితే. అందుకని చెప్పి నేనైతే తప్పుకున్నాను అనమాట. లేదంటే నేను న్యూజివీడ్లో తోటలు మాట్లాడుకున్నాను మా ఒక తెలిసిన వాళ్ళ ద్వారాగా. అంటే డైరెక్ట్గా కాయ దింపుకొని అక్కడ నుంచి మనం కావేసి మనమే ఆన్లైన్లో చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, చాలా చాలా పెద్ద పెద్ద ప్లాన్లు అయితే వేసుకున్నాను నేను మ్యాంగో మీద. కానీ సెట్ అవ్వలేదు ఈ సంవత్సరం. చూద్దాం నెక్స్ట్ ఇయర్, ఇంకా బోల్డ్ టైం ఉంది మనకు చేసుకోవడానికి. మన వ్యాపారం అయితే మాత్రం చాలా స్లో అయిపోయింది మా. అస్సలు లేదు అంటే అస్సలు లేదు. మేమైతే మధ్యాహ్నం నుంచి పెట్టాం బండి. అంటే మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి మేము పెట్టే ప్లేస్లో వేరే బండి ఉందని చెప్పి మేము అయితే పెట్టలేదు. తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేసి వచ్చిన తర్వాత మేము మధ్యాహ్నం 1 గంటకి అయితే బండి పెట్టామన్నమాట. అయినా కానీ సాయంత్రం అయ్యేసరికి అసలు ఏదో ఒకటి అర కేజీ ఈ రకంగా అయితే వెళ్తున్నాయి మా. మన దగ్గరేమో ఏదైనా కిలో 30, ఆలు 30, వంకాయ అయితే కేజీ 20 రూపాయలకి ఇస్తున్నాం. ఎందుకంటే అది ముందు రోజు చేసింది కదా, అదైతే కొంచెం వెళ్ళినట్టు ఉంది. అందుకని చెప్పి కేజీ 20 రూపాయలకి వంకాయ. అలాగే దోసకాయ వచ్చి కేజీ 20 రూపాయలు, టమాటో వచ్చి 2 కేజీలు 50 రూపాయలు, దొండకాయ వచ్చి కిలో 30 రూపాయలు. ఈ రకంగా అయితే అమ్ముతున్నాం మా. అన్నీ కూడా చాలా చాలా తక్కువ రేట్లు, పలకలు కూడా రాసి పెడుతున్నాం ఎప్పట్లాగే. అయినా కానీ వ్యాపారం అయితే మాత్రం అస్సలు లేదు. అంటే ఎండాకాలం అన్ సీజన్ ఇలాగే ఉంటుందేమో కూరగాయల వ్యాపారం. ఎందుకంటే నాకు తెలియదు, నేను లాస్ట్ ఇయర్ ఈ టైంకి మ్యాంగో చేశాను. అప్పటికి నేను ఇంకా కూరగాయలు అయితే మొదలు పెట్టలేదు. ఆ మ్యాంగో అయిపోయిన తర్వాత అయితే నేను ఈ కూరగాయలు అయితే చేశాను. కానీ అప్పటి నుండి మనకి చాలా గట్టిగా జరిగేది వ్యాపారం. ఇప్పుడు కూడా నాకైతే దీంట్లో అన్ సీజన్ అనేది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు మాట కూరగాయలకి. ఎందుకంటే ఇది నిత్యావసరం కదా, ఎప్పుడు బాగానే ఉంటుంది, ఇది అందరూ కొంటారు, ఇదే ఆలోచనలు అయితే ఉంటాను నేను ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడైతే మాత్రం అసలు మా వ్యాపారం కాదు మా. మిగిలిన బళ్ళు కూడా అందరూ ఇలాగే గోల పెడుతున్నారు. రోజు 4,000, 3,000 అమ్మితే పెద్ద గగన కింద అయితే ఉంది. మనమైతే రోజు 15,000, 13,000, 12,000 అమ్మేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే కనీసం 3,000 అమ్మితే చాలా బాబు అనిపిస్తుంది అన్నమాట. మనం వేసే సరుకు కూడా చూసారు కదా మీరు, గత 3 వీడియోల నుంచి మన సరుకు అయితే మాత్రం అసలు కనీసం 2,000 రూపాయలు అయితే అవ్వట్లేదు అన్నమాట బిల్ అయితే. ఏదో 1-2 రకాలు తెచ్చుకోవడం, దాన్ని అమ్ముకోవడం, ఒక 1,500 రూపాయలు అయితే మిగిలితే సరిపోతుంది అని చెప్పి అయితే అనుకోవడం. ఒక 1,500 రూపాయల దగ్గర అయితే వ్యాపారం అయితే చేస్తున్నాం మా మేము డైలీ. ఇంతకు ముందులాగా 4,000, 5,000 మిగిలేంత సీన్ అయితే లేదు. అసలు ఈరోజు మన వ్యాపారం ఏమమ్మింది ఏంటి అనేది అయితే చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. మనకి ఫోన్పేలో అయితే 1,005 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది మామ. క్యాష్ వచ్చి మనకి ఒక 1,100 రూపాయలు అయితే క్యాష్ వచ్చిందన్నమాట. 1,000 ఏమో ఫోన్పే, 1,100 ఏమో క్యాష్. మొత్తం కలిపి మనకి 21 అయితే అమ్మింది మామ. దాంట్లో 760 రూపాయలు దొండకాయ సంచి అది తీసేగా మనకు 1,340 రూపాయలు అయితే మిగిలిందన్నమాట. ఈ 1,340 రూపాయలు ఎలా అంటే టమాటా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అమ్మిన డబ్బులు అన్నమాట. ఇవన్నీ కూడా మనకైతే మాత్రం చాలా చాలా తక్కువ. ఇవన్నిటిలో మళ్ళీ ఆటోకి కవర్లో ఈ లైట్లు ఇవన్నీ తీసేసరికి అసలు మనకి ఏం ఉండదన్నమాట. ఈరోజు వ్యాపారం అయితే కనీసం ఏదో 100లో అయితే మిగులుతుంది. అదే 100 అంటే ఒక 500, 600 ఆ రకంగా అయితే మిగులుతుంది అన్నమాట. మొత్తం అన్ని లెక్కలు వేసుకుంటే ఈ రకంగా అయితే ఉన్నాయి మా వ్యాపారాలు. ఇంకా సరుకు అయితే ఉంది. ఎందుకు సరుకు అయితే మిగులుతుంది అంటే మనం కనీసం వేసిందే 150 కిలోలు. ఆ 150 కిలోల్లో కూడా మళ్ళీ మనకి ఇంకా సరుకు మిగులుతుందంటే అర్థం చేసుకోండి వ్యాపారం అసలు ఏ రేంజ్లో జరుగుతుందో. ఒక బస్తా ఆలు వేసామంటే 2 రోజులు లేదా 3 రోజులు కూడా అమ్మాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అంత దారుణంగా ఉందన్నమాట వ్యాపారం అయితే. మేమైతే నైట్ మేము కట్టేసరికి అయితే అదే బండి క్లోజ్ చేసేసరికి నైట్ అయితే 10:30 అవుతుంది మా డైలీ. ఈ టైం వరకు అసలు ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ ఉన్నా కానీ మాకైతే కనీసం ఒక 4-5 వేల అప్పటికి లాభం అయితే వచ్చేసేది. కానీ ఇప్పుడైతే నైట్ 10:30 వరకు ఉండి మళ్ళీ మిగిలిన సరుకు అంతా ఎత్తుకుని అన్నీ అసలు మామూలు సేవ అయితే కాదు. ఇన్ని రకాలు వేసినా కూడా మనకి కనీసం వ్యాపారం అయితే జరగట్లేదు మామ. ఇంతకుముందు ఒక రకం వేసి అసలు దుమ్ము దులిపేసేది వ్యాపారం. మళ్ళీ ఆ గోల్డెన్ డేస్ రావాలని అయితే కోరుకుందాం మామ. నేనైతే మళ్ళీ రేపు పొద్దునైతే మార్కెట్కి వెళ్తే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.